హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వసబిట్టు కబుర్లు. ఈరోజు మేమైతే ఇది మా సెకండ్ వీడియో. ఈరోజు మా ఫస్ట్ డే అండ్ మేము ఈరోజు లోకల్ సిటీలో అయితే తిరుగుతున్నాము. సో ఫస్ట్ కార్డ్ డీటెయిల్స్ ఫస్ట్ డే కదా ఇది, ఎంత రేట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కవర్ చేసాం ఫస్ట్ డే అని చెప్తాను. సో ఫస్ట్ మేము ఓల్డ్ షిరిడీకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి మా హోటల్ నుంచి అండ్ టిల్ దేర్ ఇట్స్ జస్ట్ 5 minutes పడుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్. ఇప్పుడు అయితే అనుకున్నాము ఏంటిదంటే లైక్ 450 అన్నారు. సరే ఓకే అనేసాము, ఎందుకంటే థీమ్ పార్క్, ఓల్డ్ షిరిడి అవన్నీ వెళ్తున్నాము. సో అండ్ 450 డిసైడ్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఓల్డ్ షిరిడి వెళ్తున్నాం అనుకుంటా, నో గెస్. సో ఇప్పుడైతే ఆటో దిగేసి జస్ట్ మాకు 5 minutes పట్టింది. ఓల్డ్ షిరిడీకి అయితే వచ్చేసాము. ఇదైతే ఓల్డ్ షిరిడి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడైతే మాకు 4 tickets అయితే వచ్చాయి. టికెట్ ప్రైస్ 150 per head. 3 years ago అంటే తీసుకోవాలండి. 3 years ago టికెట్. 3 above children, 3 years above children అయితే టికెట్ తీసుకోవాల్సిందే. ఇక్కడ ఫస్ట్ షిరిడీలో ఇలా ఉండేదంట. టికెట్ ఇంక్లూడ్స్ బాబా ఓల్డ్ షిరిడి విజిట్, అడ్వెంచర్ గేమ్, మ్యాజిక్ షో, కిడ్స్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, రోప్ వే, బెలూన్ షూటింగ్. సో ఫస్ట్ వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ ఇలా ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు పూజార్ గారు? హితోపదేశం చెప్తున్నారు భక్తురాలికి. హితోపదేశం అంటే సాయిబాబా బాయ్ జై బాయ్ మా ఆయనకి ఫుడ్ పెట్టింది ఆవిడ. ఫుడ్ వండి పెడుతున్నారు. ఫుడ్ పెడుతున్నారు. ఈ రొట్టెలు ఇవన్నీ తీసి ఆవిడ ఆయనకి పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? తాటి పిల్లలు తాటి అంటే చిన్నప్పుడు మేము తినేవాళ్ళం. తాటికాయ అంటామే. ముంజికాయలు ఉంటాయా? ముంజికాయలకి అవి పండిన తర్వాత తాటి తాండ్రా అంటారు. అది తీసి కుడులు చేసి వండుతారు. అవి కుడులు మామూలుగా కొండలు చేస్తున్నారు. కొండలు ఇవన్నీ కొండలు, ఆ కొండలు చేసి ఇక్కడ కాలుస్తారు అన్నమాట. నీటిలో కాలుస్తారు అన్నమాట. కుండ కాల్చి దాని తర్వాత కాల్చిన కుండ ఎర్రగా వస్తుంది కదా కుండ, అదనమాట ఇది. మట్టి తొక్కుతున్నాడు వాళ్ళు మట్టి తొక్కితే ఆవిడనో కుండ చేస్తుంది, ఇక్కడనో కాలుస్తారు. కాల్చిన కుండ మనం వాడుకుంటాం అనమాట. ఇక్కడనో కుండలు పెట్టిన తర్వాత ఇక్కడ మంట పెడతారు. ఇంట్లో మంట ఉందా, ఈ మంట పెడితే ఆ కొండలు కాలి ఎర్రగా అయ్యి అప్పుడు వాటర్ కానీ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటది అనమాట. మట్టి అంటే రెడ్ అవుతుంది కదా, బ్లాక్ కాకుండా రెడ్గా ఉంటుంది. ఈయన అమ్మేసి కొడుకున్నాడు. పల్లీలు పీనట్స్ అమ్ముతున్నాడు అనమాట. ఓకే, ఆయన పడుకున్నాడు ఇదయ్యి రోకలు తిరగలు తిప్పుతున్నారు. దేనికి? మినువులు పిండి కాదు, వీళ్ళలోనో ఇచ్చేస్తున్నారు. ఆవిడనో చెరుగుతుంది, ఈవిడనో పడుతుంది. ఎన్ని సపోటా చెట్లు నీకు? అన్ని సపోటా చెట్లే. గారు ప్రతి ఇంటికి వెళ్ళి అలా తీసుకునేవాళ్ళు అన్నమాట, ప్రసాదం స్వీకరించేవాళ్ళు. ఆవిడ బాబా గారికి ఫుడ్ ఇస్తుంది. కాకి పావురాలు భిక్ష జోగి.
భిక్ష తీసుకుంటున్నారు బాబా గారు. ఇది టైలర్ ఆఫ్ కోర్స్. ఇంకా కింద ఉన్నాయి మామయ్య. బట్టలు కొడుతున్నారు. ఇదిగో. కాశీరామ్ బట్టలు కుడుతున్నారు. ఆయన బట్టలు కుట్టుతున్నారు అనమాట. ఇదంతా ఆయన బట్టలు కుట్టి ఇక్కడ ఇస్త్రీ చేస్తున్నారు. పాతలో అది బొగ్గు వేసి అలా ఐరన్ చేసేవాళ్ళు అనమాట. అదంతా ఇక్కడ ఏం చేస్తున్నా? ఇదేం లేదు. ఇక్కడ బార్బర్ బార్బర్ కొడుతున్నారు. ఆయన అద్దం పెట్టుకుని ఫేస్ చూసుకుంటున్నారు ఎలా కట్ చేస్తున్నాడు ఏంటి. మా చిన్నప్పుడు అలా వచ్చేవాళ్ళు బార్బర్స్ ఇంటికి వచ్చి కట్ చేసేవాళ్ళు. మన ఇంటికి ఇంకొకళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళే వచ్చి చూసేవాళ్ళు. సాయిబాబా, నేను చెప్తా, సాయిబాబా అందరికి వడ్డిస్తున్నారు. భిక్షాటన చేశారు కదా, భిక్షాటన చేసుకొచ్చింది అందరికి వండి వడ్డిస్తారు. I like the pink one. ఇదేమో ఇక్కడ సెట్టి అమ్ముతున్నారు అనమాట. ఇది షాప్. అప్పుడులో షాప్స్ అంగడి అంటారు. ఇది చూపించింది అమ్మమ్మ. భార్య భర్తలు ఏదేదో చెప్పుకుంటున్నారు. పెద్ద ఆయనకి చెప్తున్నారు అనమాట. గ్రామ పంచాయతీ కార్నర్ అంటారు. గ్రామ పంచాయతీ కార్నర్. టంకేస్తారు ఇలా కొట్టుకుంటే టంకేసి ఊరంతా. ఇంకా అప్పుడులో ఏముండేది కదా అలా పట్టుకుని టంకేసుకుంటే వెళ్ళేవాళ్ళు అనమాట. ఓకే ఇది చేయాలి ఇది అయితే ఇది అయినట్టు. బాబా గారు ఈయన చెప్పులు కొడుతున్నారు. ఇక్కడ చెప్పులు కుట్టే ఆయన. ఓకే, ఇదోనో అప్పుల్లో మనకి కత్తి కొట్టలు ఉండే కదా, బొగ్గేసి చేసేవాళ్ళు అనమాట. ఇదంతా ఆయన దాన్ని ఏమంటారు, మన గొడ్డళ్ళు కత్తులు అయిగో బొగ్గులు కత్తి బొగ్గేసి హీట్ చేసి దాంతో ఇలా కొడతాను. ఇప్పుడు ఆయన పట్టుకున్నాడు కదా, ఇలా అంటే గాలి వస్తుంది, ఫైర్ వస్తుంది. ఫైర్ వచ్చినప్పుడు ఇక్కడ అది హీట్ అయ్యి రెడ్ గా హీట్ అయ్యి దాని మీద పెట్టి పటా 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 కొడితే అది ఇలా ఎక్స్పాండ్ అయ్యి మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ కి ఐరన్ అవుతుంది అనమాట. ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే ఇలా మొత్తం అందరికి ఔషధాలతో వాళ్ళకి రెమెడీస్ తయారు చేసి వాళ్ళకి ఇస్తా ఉండే అనమాట. అలా కాళ్ళు కానీ కాళ్ళు ప్రాబ్లం ఉన్నా, ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్ లాగా. స్కూల్ అన్నమాట ఇది. మాధవరావు ఇస్పాండే స్కూల్స్. పోయిటరీ బాబా గారు పోయిటరీ అంటున్నారు అనమాట. ఆయన చెప్తున్నారు అంటే పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే చెప్పేవాళ్ళు, పోయిటరీస్ చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు ఏం మంచి వాక్యాలు చెప్తూ దేవుడి గురించి మొత్తం చెప్తా ఉంటారు అనమాట. వాళ్ళు ఎక్కువ గ్రంథాలు చదువుతారు కదా, స్టోరీ టెల్లింగ్. అప్పుడులో స్టోరీ టెల్లింగ్ అనేది వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ప్రాపర్ గా డివోషనల్ నే వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఇది బాబా గారు చివరి రోజులో, చివరి రోజుల్లో బాబా గారు చనిపో టైంలో చివరి రోజు అనమాట ఇది. ఓకే, చాలు అందరూ అంటే రెండు కలిపి ఆయన చనిపోయారు. బాబా గారు చనిపోయిన తర్వాత సమాధి దగ్గర వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు, ఈయన ప్రార్థించుకుంటారు. హిందూ ముస్లిమ్స్ ఇద్దరు హిందూ ముస్లిం అన్నమాట. ఎందుకని దేవుడు అందరినీ హెల్ప్ చేశారు. అయితే అందరు హెల్ప్ చేశారు, అందుకే దేవుడు. ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు కూడా దేవుడు అయిపోతాడా? సపరేట్ గా తీసుకోవాలి మళ్ళీ. మోనోరైల్ దీని మీద వెళ్తుంది పై నుండి, అన్ని చూసుకుంటారు.
మార్కెట్ కార్నర్. ఇక్కడ మార్కెట్. బాబా బాబా కాదు కాదు, ఇది గాజులు. నాకు కూడా కాల్ చేశారు. గాజులు ఉంటాయి కదా, గాజులు అన్నీ. నేను చెప్పాను సార్ మాకు టైం ఉంటుంది సార్, మీకు కాల్ చేస్తాను మార్నింగ్ అంతా అయిపోయింది కాల్ చేస్తాను. ఇదన్నీ నెక్ అంటే గాజులు ఉంటాయి కదా, గాజులు మెల్ట్ అవన్నీ చేయడానికి అనుకుంటా. గోల్డ్ అనుకుంటా, ఆ, గోల్డ్ అంతా నీట్ గా చేయడం షాప్. గోల్డ్ స్మిత్ గోల్డ్ ఏ కనిపించే. బాయ్. ఓ ఐ నో దిస్. నానా సి, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, వాళ్ళ అమ్మాయి బాయ్ అని చెప్తుంది. ఏమా ఆ? ఈమె ఏడుస్తా ఏడుస్తా బాయ్ అని చెప్తుంది వాళ్ళ కూతురికి, లేకపోతే వాళ్ళ కోడలికి. లేట్ అయింది, వెయిట్ చేయాలంటే. అమ్మ ఇక్కడ పాట్ షాప్, పాట్ షాప్, పాట్ షాప్, పాట్ షాప్. హాట్ షాప్ రైట్. అది పాట్ షాప్ కాదు, అది పాట్, అది చూసా కదా, ఇది ఎంబ్రాయిడరీ చేస్తారు కాటన్. అంటే కలరా? కలర్స్ కాదు, ఇగో ఇలా చేస్తారు అన్నమాట. చెంకీలు అతికించడం, కాటన్ అంతా నీట్ గా కలర్ఫుల్ గా చేయడం అన్నమాట. ఓకే ఓకే. ఊర్లో వాళ్ళందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇది అది అది అప్పుల్లో ఎద్దులకి నాడాలు అని కొట్టేవాళ్ళు నాన్న. నాడాళ్ళు అంటే ఏంటంటే ఇవి ఉన్నాయి కదా కింద మనకి చెప్పులలో వేసుకుంటాము, వాటికి అలా అన్నమాట. వాటికి ఏం చేసామంటే స్టీల్ది, దానికి ఇలా ఉందనుకో, నీ స్లిప్ నీ హ్యాండ్ ఇది ఉందనుకో, ఇదంతా మనకి ఇది ఉంటది, దానికి దాని మీద ఏం ఉండదు అనమాట. గిట్ట కదా మా దాన్ని ఏమంటారు, షూ లాగా వేస్తారు అనమాట. సో దాని వల్ల ఏంటంటే దాని కాళ్ళు ఎరగకుండా మనకి మంచిగా పనిచేస్తుంది, కాళ్ళు నొప్పులు రావు అనమాట అప్పుడు వాటికి. తెలుసు, ఒక దాంట్లో హాట్ షూస్ అప్పుడు అవి ఫాస్ట్ గురుకుంటాయి, ఫాస్ట్ గురికినప్పుడు చాలా బాగా నొప్పి వస్తుంది, కానీ అవి తట్టుకుంటాయి. హార్డ్ షూస్ అంటారు కదా, ఆ షూస్ అనమాట, అది షూస్ లాగా వేస్తారు. ఓకే, నానేది పాట్ తయారు చేస్తాను, పాట్ తయారు చేయడం, ఇవన్నీ వ్యవసాయం చేయడం అనమాట. ఇది బోర్, ఇక్కడ బెల్లం నుండి వాటర్ తీయడం అనమాట. ఇలా తీసి లాగుతుంటే నీటిలో మునిగి లేపుతుంది అనమాట. ఇలా వాటర్ లేపి దానిలోకి వస్తుంది ఫర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. అంటే ఇది ఉంది కదా తొట్టి వెల్లోకి వెళ్తుంది. ఆ వెల్లో ఉన్న వాటర్ తోడి దీనిలో పోస్తే ఇక్కడ నుండి పొలాల్లోకి వెళ్తుంది అనమాట. నా బంగారు కుండ. ఇదేమో ఆవు దూడ, ఆవు పాలు తాగుతుంది అనమాట. అది ఇక్కడేమో ఇది ఇస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు అన్నమాట దీని మీద ఎక్కి. ఇదోనో దీనిలో ఇయేస్తారు, కందులన్నీ వేసి ఇలా తిప్పితే అవన్నీ నీట్ గా పై పొట్టంతా ఊడిపోయి చాలా బాగుంటది అనమాట. దానికోసం చేసింది ఇది. ఇది నాగలి అనేవాళ్ళు, నాగలి లాగుతూ దానిలో నుండి ఇక్కడ ఈ నాగలికి ఇలా ఉంటది అనమాట, ఫన్నెల్ లా ఉంటది, ఆ ఫన్నెల్ లోకి వేస్తారు అనమాట. వేస్తే అది మనం ఇలా ప్లవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే దీనిలో నుండి ఇలా ఒక్కో సీడ్ కింద పడతా వెళ్ళి మళ్ళీ ఇలా మట్టి క్లోజ్ అయిపోతా ఉంటే అప్పుడు సీడ్స్ అని లోపల పర్ఫెక్ట్ గా వెళ్ళడానికి అలా చేస్తారు. ఇది నాగలి ఉంటదా అంటే, నాగలి అంటే ఓకే ఓకే ఫైన్, ఇలా దొన్నేసి అప్పుడు ఒక్క నిమిషం, అప్పుడు నీళ్ళు వస్తా అవి ప్లవ్ చేసుకుంటే అవి సీడ్స్ అన్ని తొక్కేస్తాయి కదా, అలా హెల్ప్ చేస్తాం అంతేనా? పన్నెలు ఉంటుంది, పన్నెలు చూపిస్తాను. సరే, అది అక్కడ ఉందా, అది ఉందా, అక్కడ ఎద్దులు వేసుకుంటూ వస్తున్నాయా?
అలా ఒక ఫన్నెల్లా ఉంటుంది అనమాట. దానిలోకి ఒక్కోటి ఇక్కడ వేస్తూ ఉంటుంటే అదేమవుతుందంటే అది ఒక్కోటి గింజలు కింద పడిపోయి దాని మీద మనం ప్లవ్ చేసిన తర్వాత దాంతో ఏమవుతుందంటే ఈ అవన్నీ మట్టి పడిపోయి దాని తర్వాత ప్రాపర్ గా సీడ్ లోని ప్లాంట్ బయటకు వస్తుంది అనమాట. ఇదేమో గానగా ఇస్తూ ఉంటారు. ఇది ఆయిల్ తీయటం కానీ చేస్తారు. ఇదేంటంటే మనం ఈ స్లీప్ మ్యాట్రిసెస్ వాడతాం. మ్యాట్రిసెస్ కి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే దూదెక్కేవాళ్ళు అనమాట. దూదెక్కే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మొత్తం మన కాటన్ ప్లాంట్స్ నుండి తీసుకొచ్చిన సీడ్స్ ని అట్లా ఉన్న సీడ్స్ ని సెగ్రిగేట్ చేసి దూది వేరుగా పెట్టి ఒక క్లాత్ లో ఎన్ని పెట్టి నీట్ గా కుట్టామన్నమాట కుషనింగ్ కోసం. ఓకే, పొరుపులు అంటే అవి మొత్తం ఉంది అక్కడ విలేజ్ లెవెల్ సంబంధించింది బయోగ్రఫీ మొత్తం ఉంది. బాగుంది. నువ్వే కదమ్మా ఇక్కడ మోనోరేల్ నాన్న సరిపోతుంది, నాన్న ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. వద్దు, నాకు ఇదే ఎక్కాలనిపిస్తుంది. వద్దంట నెయ్యి నీకు మోనోరేల్ చేద్దామా? సో ఇప్పుడైతే మేము మోనోరేల్ అయితే ఎక్కబోతున్నాము. అదే మోనోరేల్ చాలా తిరుగుతుంది. సో లెట్స్ గో. Now let's see both sit up. First row. Oh my. ఎంటీ రైట్ చేసి వస్తారండి ఒక నిమిషం. ఎంటీ రైట్ చేసి సో ఇదైతే రేట్ పర్ మనిషి 50 రూపీస్ అంట. ఇది ఎంటీగా వెళ్తుంది, అందుకని వర్షం పడుతుంది కదా, బ్రోక్ అయి ఉంటుందా లేదా అని ఊరికే చూడడానికి వెళ్ళింది. సో మంచిగానే వెళ్తుంది, షేక్ అవుతుంది. సో వీటి ఒకే అంటే అక్కడ క్యామెల్స్ అవన్నీ రైడ్స్ ఉన్నాయి. అండ్ రోప్ వే కూడా ఉంది, అది కొన్ని ఫుల్ రోప్ వే. అది రోప్ వే. సో నేను ఎక్కట్లే రోప్ వే, ఎందుకంటే లైక్ ఐ డజంట్ వాంట్ ఇట్. ఎక్కడుంది? ఓ ఐ థింక్ సో దిస్ ఇస్ ద రోప్ వే. ఇది అనుకుంటా రోప్ వే. సో బట్ ఐఎమ్ నాట్ క్లైంబింగ్. కూర్చోవచ్చు, నలుగురు కూర్చోవచ్చు ఎక్కడైనా. కాదు, ఎగ్జిట్ అట్టు లేదు. హాయ్. ఓ దేర్ ఇస్ వన్ మోర్ రైడ్ గోయింగ్. వర్తే చూడండి. మినిమం యా
లక్కీ. ఎంత ఉంటుంది రోప్వే? రోప్వే యాక్షన్ అని అడుగుతుంది. లోపలికి వెళ్తావా ఏంటి? ఒకదాన్ని ఎంత చెప్పు? 5 to 10 minutes పడుతుంది. ఏంటి? ఓకే, నువ్వు రావా? ఒకసారి రా. అదో సో గైస్, ఇప్పుడైతే రోప్వే ట్రై చేస్తున్నాము. ఎవరు లేరు. అదిగోండి మనది. చూసారు కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే మేము రోప్వే అయితే మధ్యలో సో ఇప్పుడైతే మేము రోప్వే అయితే ఎక్కాము, నేను మా నాన్న. సో లెట్స్ గో. ఇట్స్ గోయింగ్ వెరీ స్లో. వ్యూ చాలా బాగుంది. వావ్, వెరీ స్లో. That's it, slow. God, it's very nice. I cannot see my parents. Where are they? Where are they? Hi. Huh? Bye. Good night. Wait. I got it. టూర్ కనిపిస్తుంది. హాయ్. టూర్ మొత్తం కనిపిస్తుంది. కొంచెము It's going back, guys. I would not see. No, I would not see the view. No. Old Shirdi. మధ్యలోనే ఉన్నా. We are going back, guys, and it's scared. Tata. There is my Tata. Now we are going under the leaves. Yay! In 3, 2, 1, we are in the tunnel. This is the tunnel. I'm gonna pluck some of. No. Why are they not? Hi! 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 Helicopter girl. We're gonna stop in 3, 2, 1. Where are they? We are get off it. So, అలా వెళ్ళి అలా వెనక తిరిగేసి ఇలా కిందకి వచ్చేసాము. None of the doors like this. ఇప్పుడైతే నవ్వండి. కల్పవృక్షం ఇంటర్వ్యూ. Tree of hundreds. Size of ancient tree maybe 200 to 50 years old. It's standing in the garden which belongs to a tribe of medicine, namely late Coromants and who passed away. Nana, అంటే ఈ చెట్టు 200 to 50 years అప్పుడు సో ఈ చెట్టుకి ఏంటిదంటే స్పెషల్, ఈ చెట్టు 200 to 50 years నుంచి బతికింది చెట్టు. అండ్ ఇది ఒక గార్డెన్ అంటే ఇది మొత్తం
అన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడంట. ఆయన మొత్తం ఇవన్నీ చూసుకునేవాడు. పాస్ట్ ఇయర్స్ చాలా ఏళ్ళు బతికిందని ఇక్కడ ఒక టెంపుల్ పెట్టారు. ఈజీ పీజీ. అమ్మ పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చా? అమ్మ కుక్క వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. అమ్మ ప్రదక్షిణలు చేస్తా. పదండి. అక్కడ చిన్న కుక్క ఉంది, చూసాను కదా, క్యూట్గా ఉంది. చిన్న చిన్న కుక్కలు ఉంటాయి కదా, సో వాటిని ఏదో అనిపిస్తుంది అంతే. మీకు తెలుసు శివాజీ మహారాజ్. సో లెట్స్ గో. ఇక్కడ డ్రమ్స్ చేస్తున్నారు. డ్రమ్స్ ఎందుకో తెలియదు. ఇప్పుడైతే మేము ఈ టెంపుల్కి అయితే వచ్చాము. దీని పేరు వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్లో వీరభద్ర స్వామి ఉంటారు. ఇక్కడ సాయిబాబా అంట కూర్చునే వాళ్ళంట, మంచిగా ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయేవారంట. సో అందుకే మస్ట్ విజిట్ ఇది, ఎందుకంటే సాయిబాబా ఇక్కడ లైక్ శాంటింగ్ చేస్తారు కాబట్టి. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ టెంపుల్. కమ్ ఆన్ గైస్. అన్న ఏంటి దీని స్టోరీ? సాయిబాబా శిష్యుడి యొక్క సమాధి అంటే అంటే ఏమో నాకు చెప్తామండి. ఇదేమో సాయిబాబా శిష్యుడి యొక్క సమాధి. चप्पल से जा सकते नहीं, ये तो यहाँ रखेंगे. వాడి కింద స్టూడెంట్స్ అంటారు కదా, అవరు ఇదంతా ముళ్ళు. సో లోపలైతే ఎంట్రీ లేదు, కానీ ఇదైతే శ్రీ అప్పస్ని కన్యాకుమార స్థాన్ సకూరి ఇది టెంపుల్ పేరు. అండ్ ఇక్కడ లోపల తీయడానికి వెళ్ళలేదు, సో మేము తీయలేదు, లేకపోతే ట్రై చేసే వాళ్ళమే. కానీ లోపల ఏదో హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత శిష్యు ఉంటారు కదా గణపతి, సాయిబాబాకి. సో అలా దాని తర్వాత ఇంకో టెంపుల్ ఉంది, అది చూసుకున్నాము. తర్వాత ఇదే మెయిన్ పార్ట్. ఒక డ్రమ్ స్టిక్ ట్రంక్ మీద గణపతి ట్రంక్ ఇలా వచ్చింది. గణపతి ట్రంక్ ఇలా వచ్చినప్పుడు ఇది గణపతి అని ఆయన ఇక్కడ ఒక ప్లేస్లో పెట్టారు, అది మీరు కూడా చూడొచ్చు. సో అప్పుడు ఏదైతే మనం కోరుకున్నామో అది అది విష్ కమ్ ట్రూ అవుతే ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్కి వచ్చి లోపలికి వెళ్ళి గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ టెంపుల్. ఆ టెంపుల్ ఆపోజిట్లో వేరే టెంపుల్ చెప్పా కదా,
ఆ టెంపుల్ ఆపోజిట్లోనే శ్రీ ఏకముఖి దంత మందిరికి అయితే చూసాము. చాలా బాగుంది. ఇదిగోండి మాది వచ్చేసింది, మా తాత ఎక్కేసారు. సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఇవి అయితే తీసుకున్నాము. నేనైతే ఆటోలో నిద్రపోయాను. థీమ్ పార్క్ అయితే వచ్చాము ఒక టెంపుల్ చూసుకొని. సో ఇక్కడ చూసారు కదా ఇలా ఇచ్చారు. ఇది మొత్తం మేము ఏమేమి షోస్ తీసుకుని మాకే తెలీదు. ఇలా టికెట్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఇది లక్కీ డ్రా వోకర్ థీమ్ పార్క్. అంటే ఇది ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? ఇది ఓపెన్ చేస్తే ఏమొస్తుంది నాన్న? ఏం లేదు నాన్న, ఇది లక్కీ వోచర్. డోంట్ మిస్ ద ఛాన్స్ వెన్ యు విన్ ఫ్రీ షాట్. ఏం చేయొచ్చు? నథింగ్. కమ్ లెట్స్ గో. థీమ్ పార్క్ అయితే చాలా పెద్దగానే ఉంది. అదిగోండి వాటర్ స్లైడ్స్. మేమైతే 6 షోస్ అయితే చూసాము. ఏమేంటివంటే ఫస్ట్ వన్ కాళీ మదనం కృష్ణ 3D అయితే చూసాము. సెకండ్ వన్ మూషిక టాక్ షో అయితే చూసాం. థర్డ్ వన్ సాయిబాబా జీవిత చరిత్ర చూసాం. మూవీ 1 hour అయితే ఉంటుంది. దాని తర్వాత ఫోర్త్ వన్ ఏంటిదంటే హనుమాన్ 5D షో అయితే ఉంటుంది. నెక్స్ట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా తప్పకుండా చూడాలి, అదే చాలా బాగుంది. నెక్స్ట్ రోబోటిక్ సాయిబాబాది అయితే ఉందో అది కూడా బాగుంది. షోస్ అన్ని హిందీ లాంగ్వేజ్ లో ఉంటాయి. అడల్ట్స్ అయితే ప్రైస్ వచ్చేసరికి అడల్ట్ అయితే 599 రూపీస్ అయితే పడుతుంది. చిల్డ్రన్స్ అయితే 499 రూపీస్ అయితే పడుతుంది. ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి, టాయ్ షాప్స్ ఉంటాయి, ఇంకా చాలానే ఉంటాయి. ఇంకా ఫోటో బూత్ కూడా ఉంటాయి. ఫ్రీగా టికెట్లు ఇస్తారు. ఫ్రీగా ఇస్తారు, అది ఫోటో బూత్. కానీ మనము సాఫ్ట్ కాపీ ఫ్రీగా ఇస్తాడు. మొత్తం ఫ్రేమ్ అయితే డబ్బులు కట్టే తీసుకోవాలి. నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఎంత ఫోటో ఫ్రేమ్ అని. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.